ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 12, 13 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవీ సత్యనారాయణ గారు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఈ ఆన్లైన్ వెబినార్కి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ల్యాప్టాప్ లేదా ఒక కంప్యూటర్ అవసరం ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో మీకు ఇన్వెస్టర్ అనుకోండి, ట్రేడర్ అనుకోండి, బిగినర్ అనుకోండి, లెర్నర్ అనుకోండి, జనరల్గా జరిగేటటువంటి మిస్టేక్స్ ఏవైతే ఒక 7 మిస్టేక్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ఎపిసోడ్లో. మిస్టేక్స్ అంటే తప్పులు. మిస్టేక్స్ అంటే ఏంది? షేర్ మార్కెట్లో ఏవైతే ఉన్నాయో అవి మిస్టేక్స్గా మనము చూస్తాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని, ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటేనో ఏం లేదు, లేకపోతే ఇవి ఆల్రెడీ మీరు చేస్తున్నారు అనుకోండి, రాబోయే అప్పుడు చేయకుండా ఉండటం కోసమే మనము ఇది వివరణ అంతే. ఎందుకంటే జనరల్గా ఇవే కావు, చేయవలసినవి, చేయకూడనివి షేర్ మార్కెట్లో. అవి 108 మామూలుగా సూత్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక దేవత కానీ దేవుడికి కానీ పూజ చేయాలంటే 108 మంత్రాలు ఉంటుంటాయి. మనం అష్టోత్తరం అని అంటాం కదా, అలా ఇది కూడా ఒక 108 ఉన్నాయి. కానీ ప్రజెంట్ మీకు ఒక 7 చెప్పడం జరుగుతుంది. చేయవలసినవి, చేయకూడనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకుండా ఒక 7లో ఎక్కువ శాతం. నాట్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ వన్ సెల్ఫ్ అబౌట్ ద ఫారెక్స్ మార్కెట్. ఇక్కడ ఫారెక్స్ మార్కెట్ అని ఉంది, కానీ ఏ మార్కెట్కైనా వర్తిస్తుంది. ఫారెక్స్ అనేది కాదు, ఈక్విటీ అని కాదు, F&O కమోడిటీస్, కరెన్సీ, అగ్రికల్చర్ కమోడిటీస్, ఎనీ షేర్ మార్కెట్ అనేది ఇక్కడ. కాకపోతే ఫారెక్స్ అనే వర్డ్ ఉంది, కానీ ఫారెక్స్ అనేదే కాకుండా షేర్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే తెలుసుకోకుండా, ఎడ్యుకేటింగ్ లేకుండా చేయకూడదు అనేది అన్నమాట. అంటే ట్రేడింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? లెర్నింగ్ అండ్ ఎడ్యుకేటింగ్. అంటే నేర్చుకోవాలి, దాని మీద ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకి ఈ షేర్ మార్కెట్ అనేది ఒక అవగాహన అవుతుంది. కార్ డ్రైవ్ చేయాలి, ఒక రోజులో ఒక పూటలో వచ్చేది కాదు, ప్రాక్టీస్ చేయాలి. కాకపోతే సింపుల్ పారామీటర్స్ టకటకా చెప్పేస్తాడు. 4 గేర్లు ఉంటుంది, ఒక రివర్స్ గేర్ ఉంటుంది, ఇలా పోవాలి, ఇలా రావాలి అని ఎక్సలేటర్, బ్రేకు, క్లచ్ చెప్పేస్తాడు ఎవరు? ఆ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు. కానీ మనం ఎంతైతే ప్రాక్టీస్ చేస్తామో, ఎంతైతే లెర్నింగ్ అంటే ఎంతైతే అబ్జర్వేషన్ అంటే వినటమే కాకుండా ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తేనే తప్ప కార్ డ్రైవింగ్ రాదు. ఇది కూడా అంతే. ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో తెలుసుకొని మనము చేయకుండా ఉండాలి. అంటే ఫస్ట్ షేర్ మార్కెట్లో రావాలంటే లెర్నింగును ఎడ్యుకేటింగ్ ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే ఏంది? 10th ఇంటర్మీడియట్ అయినా సరిపోతుంది అంటారు. కాదు, మినిమం అయితే ఇంటర్మీడియట్ అంటారు, కానీ ఇంటర్మీడియట్కి ఎక్కేది కాదు ఇది. కనీసం డిగ్రీ సిస్టమ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎడ్యుకేటింగ్లో వచ్చేటప్పటికి సిస్టమ్ ఏదైతే ఉందో, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ప్రాపర్గా యూజ్ చేసే నాలెడ్జ్ ఉండాలి. ఎడ్యుకేటింగ్ అంటే ఏంటిది? అది కనుక లేకుంటే ఒకప్పుడు మాన్యువల్ ఉండేది, ఇప్పుడు మాన్యువల్ లేదు, మొత్తం ఆన్లైన్ వచ్చింది. ఈ ఆన్లైన్లో ఏదైతే ఉందో మనం నేర్చుకుంటే తప్ప మనకి ఇది హెల్ప్ చేయదు షేర్ మార్కెట్. ఇక నెక్స్ట్, నాట్ హ్యావింగ్ ఎడిక్వేట్ క్యాపిటల్ టు బిగిన్ ట్రేడింగ్. క్యాపిటల్ కూడా ముఖ్యం. ఒకప్పుడు 500 ఉన్నా సరిపోయేది. ఒకప్పుడు SBI షేరు 2000 కంటే ముందు 100 రూపాయలు ఫేస్ వాల్యూ, 5 షేర్లు మినిమం అప్లై చేయాలి. అంటే 500 ఉంటే చాలు, SBI షేర్లు 5 షేర్లు వస్తాయి, 100 రూపాయలు ఫేస్ వాల్యూ. ఈరోజు ఒక్క షేర్ రావట్లే. అది ఫేస్ వాల్యూ 100 రూపాయలు కాదు, రూపాయి. అంటే రూపాయి ఫేస్ వాల్యూ షేరు ఒకప్పుడు 100 ఉంది, ఇప్పుడు రూపాయి అయింది. అంటే 100 రెట్లు ఫేస్ వాల్యూ. అంటే ఒక షేర్ ఉంటే 100 షేర్లు వచ్చినాయి. ఈ షేరు 500 రెట్లు పైన పెరిగింది. ఇది ఇప్పుడు SBI 500 పైన ఉంది కాబట్టి. అంటే ఏంటిది? ఏదైతే ఈ క్యాపిటల్ ఉందో, పెట్టుబడి, అది కూడా ఇప్పుడు బాగా చూడాలి. ఎందుకంటే చిన్న చిన్న మొత్తాలు 1000, 2000, 5000, 10,000 ఉన్న వాళ్ళకి పెద్దగా రిటర్న్స్ రావు. ఎందుకంటే టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయిన తర్వాత వీళ్ళు కొన్న తర్వాత కొంచెం లాభం రాగానే ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ వీళ్ళు కొనేదాకా అవకాశం ఉండాలి. అంటే వీళ్ళు కొన దగ్గర రేట్ రావాలి. అంటే క్యాపిటల్ కూడా చాలా బిగిన్లో అవసరం పడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అంటే చిన్న మొత్తాలకి పెద్దగా ఏమీ ఉండదు. కాకపోతే స్టార్టింగ్లో చిన్న అమౌంట్ తోటి టైం తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక పద్ధతి. ఇక తర్వాత, నాట్ ట్రీటింగ్ ఫారెక్స్ ట్రేడింగ్ యాజ్ ఏ బిజినెస్.
అంటే ఏంది, ఫారెక్స్ ట్రేడింగ్ ఏదైతే ఉందో మనము బిజినెస్ పరంగానే చేయగలిగితేనే అన్నమాట. నాట్ ట్రేడింగ్ ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఇది ఫారెక్స్ కింద ఇచ్చారు, కానీ జనరల్గా ఇప్పుడు నేను మీకు చెప్పేవన్నీ కూడా ఫారెక్స్ అనేదే కాదు. ఈక్విటీ మార్కెట్ అనుకోండి, క్యాష్ మార్కెట్ అనుకోండి, ఎఫ్&ఓ మార్కెట్ అనుకోండి, ఆప్షన్స్ అనుకోండి, కమోడిటీస్ అనుకోండి, అగ్రికల్చర్ కమోడిటీస్, కరెన్సీ. అంటే కరెన్సీ అనేది ఫారెక్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట. అందుకని కాకపోతే ఈ స్లైడ్ మీకు ఫారెక్స్ అని చూపిస్తుంది, కానీ దేనికైనా ఇది మనకి వర్తిస్తుంది. అంటే ఏదైతే బిజినెస్ ఉందో బిజినెస్ పరంగానే చూడాలి. ఈ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో పెట్టుబడి పెడుతున్నప్పుడు లాభాలు అనేది ముఖ్యం. అంటే పెట్టుబడి సేఫ్ ఉండాలి, రెండోది లాభాలు రావాలి, మూడోది ఏంటిది దాని మీద ఎంతో కొంత అంటే రిటర్న్స్ అనమాట, అంటే గ్రోత్ ఉండాలి. అంటే మనం పెట్టుబడి పెట్టినప్పుడు ప్రిన్సిపల్ సేఫ్ ఉండాలి, తర్వాత నెక్స్ట్ గ్రోత్ ఉండాలి, అది మెయిన్ అనమాట. తర్వాత ట్రయింగ్ టు బికమ్ రిచ్ ఇన్ వన్ డే ఆర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. జనరల్గా ఎక్కువ మిస్టేక్ చేసేది ఇక్కడే. ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతోటో, లేకపోతే మా ఫ్రెండ్ చెప్పిండాను, లేకపోతే ఆ బ్రోకర్ చెప్పిండాను, లేకపోతే డిమ్యాట్ అకౌంట్ ఆన్లైన్లో యూట్యూబ్లో చూశాను. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక్క రోజులోనే రాత్రి రిచ్ కావాలని అనుకోవటం వల్లనే ఎక్కువ శాతం మిస్టేక్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే షేర్ మార్కెట్లో 100లో 90 మంది పైసలు పోతాయి, 90 ప్లస్సే. ఎవరో 5 to 10 మెంబర్స్కే పైసలు వస్తాయి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఎడ్యుకేటింగ్ అనుకోండి, అంటే టైం జరుగుతున్న కొద్దీ ఆయనకున్నటువంటి నాలెడ్జ్ మీద ఒక పర్ఫెక్ట్నెస్ వచ్చినాక అప్పుడు పైసలు వస్తాయి, మొదట్లో రావు. అంటే ఈ ఎప్పుడైనా కానీ షార్ట్ టర్మ్లో కొంచెం అమౌంట్ పెట్టి రాత్రి అయిదామని అనుకుంటారు. ఇప్పుడు బిట్ కాయిన్ అని ఇట్లా అంటే రాత్రి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, వస్తే రావచ్చేమో, కానీ పోయినప్పుడు కూడా పోతే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఎప్పుడైనా కానీ వన్ డేలోనో షార్ట్ పీరియడ్లోనో నేను కోటీశ్వరుడు అవ్వాలి, రిచ్ అవ్వాలి, ఇన్నేళ్ళు కష్టపడ్డాం, ఇంకా ఎన్నేళ్ళు కష్టపడతాం అని చెప్పేసి అనుకోకూడదు. ముందు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇవన్నీ అంటే దాని యొక్క కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ థరో అవ్వాలి. అయినాక అప్పుడు మీరు వన్ డేలోనో 1 వీక్లోనో షార్ట్ పీరియడ్లో వస్తాయి. అయితే దాన్ని అన్నీ చేసినాక వస్తాయి, అంతే తప్ప ఒక రోజులోనో ఏదో షార్ట్ పీరియడ్లో రాత్రి నేను రిచ్ అవ్వాలి అనేది మాత్రం మిస్టేకే అది. ఇక తర్వాత నాట్ ట్రేడింగ్ అకార్డింగ్ టు ఏ ట్రేడింగ్ ప్లాన్ ఆర్ నాట్ హ్యావింగ్ ఏ ట్రేడింగ్ ప్లాన్ ఎట్ ఆల్. అంటే మనం ఏదైతే ట్రేడింగ్ చేస్తుంటామో ఒక ప్లాన్ లేకుండా చేయటం. ప్లాన్ లేకుండా అంటే మార్కెట్ పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుందో ప్లాన్. అంటే ఒక షేర్ పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, లేదు ఈవెంట్స్ అంటారు, అంటే న్యూస్. సపోజ్ అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది, ఇండియాలో ఆర్బీఐ గవర్నర్ గారు వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది, క్రెడిట్ పాలసీ అంటాం ఆర్బీఐ, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అంటారు. ఈ ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్ ఎప్పుడు చేస్తారు, ఏ డేట్లో చేస్తారు, వాళ్ళు అనౌన్స్ చేసేది అంటే పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా మార్కెట్కి, అవన్నీ మనము ట్రేడింగ్ ప్లాన్ అంటాం. అంటే ముందుగానే అమెరికా మార్కెట్లు ఎలా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, అమెరికాలో వడ్డీ రేట్లతోటి ఎందుకు పెంచుతుండ్రు వడ్డీ రేట్లు, ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది, దాని వెనకాల కారణాలు, వీటన్నిటితోటి మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనము సక్సెస్ అవుతాం, లేకపోతే మిస్టేకే. ఇది కూడా ట్రేడింగ్ ప్లాన్ ఉండాలన్నమాట. తర్వాత ట్రైంగ్ టు రీచ్ ద మార్కెట్ ఏ లెసన్ వెన్ ఇన్ ఏ లూజింగ్ పొజిషన్. ఇది ఒక లెసన్ మాదిరి, ఒక ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే. నువ్వు కొన్నావు, పెరిగింది, ఎందుకు పెరిగింది, లేదు పడిపోయింది, ఒక లెసన్. అంటే నువ్వు బై చేసినావు, షేర్ తగ్గిపోయింది, లాస్ వచ్చింది, ఒక లెసన్, ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకు జరిగింది, నువ్వు కొన్న తర్వాత ఎందుకు తగ్గింది, నువ్వు కొన్న తర్వాత ఎందుకు పెరగలేదు, ఇవన్నీ ఒక లెసన్ అనమాట. అంటే మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే బాగా పెరిగిందని అక్కడ కొనటమో, లేకపోతే బాగా పెరిగింది ఇంకా పెరుగుతూనే ఉంటుందని అమ్మకుండా ఉండటమో, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. అదే లెసన్ కిందికి వస్తుంది. అవే రాబోయే రోజుల్లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ లెసన్ అవుతుంది. ఇక తర్వాత ఈ స్టార్టింగ్ టు గ్యాంబుల్ వెన్ ఫీలింగ్ లో ఆర్ బోర్డ్. ఇది గ్యాంబుల్ కాదు, గ్యాంబ్లింగ్ చేయకూడదు. అంటే అకారణంగా అంటే నాలెడ్జ్ లేకుండా కనుక చేస్తే అనమాట. బిజినెస్ పరంగా చేయాలి, క్యాసినో మాదిరి చేసేదే గ్యాంబ్లింగ్ అంటారు. నాలెడ్జ్ లేకుండా ఎడ్యుకేషన్ లేకుండా చేసేది గ్యాంబ్లింగు, నాలెడ్జ్ తోటి ఎడ్యుకేషన్ తోటి చేసేది బిజినెస్ అంటే క్యాల్కులేషన్, ప్రిన్సిపల్ అమౌంట్, దానికి ఎంత రిటర్న్స్ రావాలి, మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఎంత హోంవర్క్ చేస్తున్నాం,
అది బిజినెస్. గ్యాంబ్లింగ్ అంటే ఏంది? ఏదో కొన్నాం, పెరిగింది వచ్చేసింది, లేదు పోయింది. ఇది గ్యాంబ్లింగ్. అంటే ఏంది? ఎందుకు పెరిగిందో తెలియదు, ఎందుకు పడుతుందో తెలియదు, ఎందుకు పడిందో తెలియదు. అవి తెలవకుండా చేసేది గ్యాంబ్లింగ్. తెలిసి చేసిండు అంటే పెరిగింది, దాని వాల్యూతో పెరిగింది. పడింది ఏదన్నా ఈవెంట్ అంటే పొలిటికల్ వార్ అనుకో, అదే బోర్డర్ వార్, లేకపోతే పొలిటికల్గా ఏదన్నా మన ఎలక్షన్స్ టైంలో ఏవైతే గవర్నమెంట్ కొత్తది రావటం, లేకపోతే చేంజ్ అవ్వటం, పాలసీలు చేంజ్ చేయటం, అటువంటివి దానితోటి పడింది అని తెలవాలి మనకి. ఇవి సింపుల్గా మిస్టేక్స్. ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఈ ఎపిసోడ్లో మీకు ఇవి చెప్పడం జరుగుతుంది. నేను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ వేరే దాని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు ఒక ఎడ్యుకేషన్, నాలెడ్జ్, అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.